MG63 న్యూస్కి స్వాగతం. మాదిగల జనాభా ప్రాతిపాదికన 12% రిజర్వేషన్లు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసినప్పటికీ మాదిగల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం గ్రామంలో మాదిగల మేలుకొలుపు యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈదనోళ్ల రాజు ఆధ్వర్యంలో మాదిగల సమావేశం నిర్వహించారు. మాదిగలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా మాదిగల జనాభా దామాషా పద్ధతిలో 12% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు. 30 సంవత్సరాల క్రితం ఉన్న రిజర్వేషన్లను నేటికి క్రమంలో రిజర్వేషన్లు అమలు చేస్తే మాదిగలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఈదనోళ్ల రాజు, నారాయణపేట జెడ్పీటీసీ మోషవర్ రవి, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బుల్లికొండ వీరేందర్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైస ఉపేందర్, మాదిగ ఎర్రోల శ్రీనివాస్, గంగారం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళు నాయకులు కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరు ఏమనుకుంటారంటే వర్గీకరణ అయిపోయింది, మళ్ళా ఈ మేల్కొల్పు యాత్ర అయిందనుకుంటా ఉన్నారు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకు వస్తే 7% వస్తుంది. 7% 1994లో పెట్టిన డిమాండ్ 3 దశాబ్దాల తర్వాత కూడా గదే రిజర్వేషన్ ఇస్తే ఎట్లా? మాదిగలకు న్యాయం జరగాలంటే జనాభా దామాషా ప్రకారం మనకు రిజర్వేషన్ ఇవ్వాలని మేమందరం కూడి సంఘాన్ని పెట్టుకొని కార్యక్రమాలు గత 10 ఏళ్ల నుంచి కొనసాగిస్తా ఉన్నాం. మాది కృష్ణమాదిగా వేరువేరు సంఘాలైనా ఆయన కోరేది 7%, మేము కోరేది 12%. ఇదే తేడా. మాదిగలకు ఎక్కువ రావాలని ఉంటా ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12% రిజర్వేషన్ వచ్చినా జిల్లాల వారీగా రంగారెడ్డి జిల్లాలో మేజర్ గా మాదిగ పాపులేషన్ ఉంటుంది. ఆ పాపులేషన్ ఆధారంగా 12 కాదు, 13 కాదు, 14 ఎంత ఉంటే అంత ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి మేనిఫెస్టోలో వాళ్లకు అధికారం వస్తే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 12% ఇవ్వండి, జిల్లాల వారీగా మేము ఎంత ఉంటే మాకు అంత ఇవ్వండి. ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లాల, వరంగల్ జిల్లాల, నల్గొండ జిల్లాల, రంగారెడ్డి జిల్లాల, కరీంనగర్ జిల్లాలో మాదిగలు 100% మంది ఉంటారు. 100% మంది ఉన్న వాళ్లకు 7% ఇచ్చి 10% ఉన్న వాళ్ళకి 6% ఇచ్చేది. అందుకోసమని అట్లా కాదు, జనాభా లెక్కలు, జనాభా నిష్పత్తి ప్రకారం మేము ఎంత ఉంటే మాకు అందియాలి, మా రాష్ట్రంలో మా వాటన నినాదంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వర్గీకరణ చేసే నాటికి దీన్ని ప్రభుత్వానికి, ప్రజలకు ఖచ్చితంగా తెలియజేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 4 కాలాల పాటు ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, మాలలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, యాదవులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా మరి మున్నూరు కాపులకు ఒకటి ఇవ్వాలి, ముస్లింలకు ఒకటి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్టీలకు 12% రిజర్వేషన్, ముస్లింలకు 12% రిజర్వేషన్, బీసీలకు 50% రిజర్వేషన్ అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మనం మన కులం కోసం కొట్లాడుతున్నామా, అందరి కోసం కొట్లాడుతున్నామా? అందరి కోసం మాట్లాడుతున్నాం కదా. కాకపోతే ఏంటంటే కులం పేరు పెట్టుకొని వస్తున్నందుకు వీళ్ళు మాదిగల కోసం మాట్లాడుతున్నారు. కానీ మేము అందరి కోసం మాట్లాడుతున్నాం, ఒక్కరి కోసం కాదు. ఇది తెలంగాణ సమాజంలో బడుగు బలైన వర్గాలకు, దళితులకు, ముస్లింలకు, గిరిజనులకు, క్రైస్తవులకు అందరికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు 3వ కార్యక్రమం రేపు పొద్దున్నే నారాయణపేట, మధ్యాహ్నం మహబూబ్ నగర్, సాయంత్రం గద్వాల, ఎల్లుండి ఉదయం పూట వనపర్తి, నాగర్ కర్నూలు, శంషాబాద్ వరకు కూడా యాత్ర మొదటి 3 రోజుల వెళ్తూ ఉంటది. తర్వాత సోమవారం నుంచి అటు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, తర్వాత ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రాజు ఇంకా గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ, జాతి కోసం పనిచేసినటువంటి ఆనందం ఇంకా దేంట్లో ఉండదని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నా 5 సంవత్సరాలు ఈసీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన, కానీ
నేను ఇవాళ నా ప్రథమ కర్తవ్యం జాతిని మేల్కొల్పడమే. ఇదే పని చేస్తాను. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తక్కువ పని చేస్తా. నేను మా క్యాస్ట్ కోసమే పనిచేస్తా. ఎందుకంటే నేను కాకుండా చాలా మంది కూడా వాళ్ళ కులాల కోసమే పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడ చెప్పుకోరు. నేను నా కులం కోసం పనిచేస్తా, నా కులానికి ఏం న్యాయం జరగట్లేదని కూడా అనుకునే జాతిని మేల్కొల్పాలని ఈ కార్యక్రమాన్ని పెట్టాను కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు 12% రిజర్వేషన్ చేయాలి. జిల్లాల వారీగా వర్గీకరణ. జై భీమ్.